జహీరాబాద్ లో తెలంగాణ ఉద్యమకారుడికి పట్టం కడదాం. బీఆర్ఎస్ తరపున ఈసారి జహీరాబాద్ బరిలో నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడు గాలి అనిల్ కుమార్ గారు 10 ఏళ్లు పదవి అనుభవించి అధికార కాంక్షతో బీజేపీలో చేరిన సిట్టింగ్ ఎంపీపై, జహీరాబాద్ గడ్డపై దశాబ్దాలుగా పాతుకుపోయిన కాంగ్రెస్ అభ్యర్థిపై సమర శంఖం పూరిస్తున్నారు. సుమారు 3 దశాబ్దాలుగా ప్రజాసేవలో మమేకమైన గాలి అనిల్ కుమార్ 2001లో ఉద్యమ నాయకుడు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వంటా వార్పు, మిలియన్ మార్చ్, రైల్ రోకో ఇలా పలు కార్యక్రమాల్లో పాల్గొని 100 కేసులు ఎదుర్కొని జైలుకు కూడా వెళ్లి మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పునర్నిర్మాణంలో పాల్పంచుకున్నారు. గాలి అనిల్ కుమార్ గారు సమాజ సేవలో కూడా తన వంతు పాత్ర నిర్వర్తించారు. జీఏకే ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలతో పాటుగా కరోనా సమయంలో కొన్ని వేల మందికి సహాయం చేశారు. జహీరాబాద్ ఎంపీగా అతనిని గెలిపిస్తే జహీరాబాద్ నిమ్స్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, బాన్సువాడలో రైల్వే స్టేషన్ కోసం పోరాడతానని అనిల్ కుమార్ హామీ ఇస్తున్నారు. అలాగే రైతాంగం ఎక్కువగా ఉండే జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో రైతుల ప్రయోజనాలు కాపాడడానికి, తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం పార్లమెంటులో తన గళాన్ని బలంగా వినిపిస్తానని బీసీ బిడ్డ అనిల్ కుమార్ హామీ ఇస్తున్నారు. గాలి అనిల్ కుమార్ గలం జహీరాబాద్ కు బలం. కారు గుర్తుకే ఓటేద్దాం, అనిల్ కుమార్ ని గెలిపిద్దాం.